వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి అగైన్ ఫీజు అనేది పే చేయాలా, ఎంత పే చేయాలి, ఎందుకు పే చేయాలి అన్నది వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఏంటి అంటే ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే మనకు ఇప్పుడు రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ యొక్క రిజిస్ట్రేషన్లో మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అసలు ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫీజు అనేది ఎందుకు పే చేయాలి, ఎంత పే చేయాలి అన్నది మనమైతే ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అది అసలు పర్పస్ ఎందుకు మనం పే చేస్తున్నది అనేది డీటెయిల్గా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఉన్నాయో దాని తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అని అయితే చెప్పుకున్నాం కదా. అక్కడ మీరు కౌన్సిలింగ్లో అగైన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు పాలిసెట్కి అప్లై చేసేటప్పుడు ఫీ అనేది పే చేసి ఉంటారు, తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్కి కూడా అగైన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు పే చేయాలి అన్నది మనం మాట్లాడుకొని తర్వాత ఎంత పే చేయాల్సి వస్తుంది అన్నది మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ అంటే ఏంటి, మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది మనకి చెక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లో మీకు ఏవైతే ఎలిజిబిలిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఉన్నాయా లేదా అన్నది కూడా చెక్ చేస్తారు. అంటే మీరు ప్రొవైడ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, మీరు ప్రొవైడ్ చేసే క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు, వీటిని వెరిఫై చేసి ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు ఫీజు రిమెంబర్స్మెంట్ వచ్చేటట్టు ఉంటే అవన్నీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యాష్ సర్టిఫికేట్లో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అవుతారు, మీకు సీట్స్ రిజర్వేషన్ పర్సెంటేజెస్లో మీరు ఎక్కడ కిందికి వస్తారు, ఏ దాని కిందికి వస్తారు అన్నదంతా కూడా వాళ్ళు అనేది ఒక వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది కదా. ఇదంతా వెరిఫికేషన్ చేస్తేనే మీకు ఇండివిజువల్గా వచ్చే కొన్ని బెనిఫిట్స్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం మీరు నిజంగా 10th పాస్ అయ్యారా లేదా, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా ఓవరాల్గా మనకి చెక్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ చెక్ చేయాలి అంటే ఇవన్నీ ఊరికనే ఫ్రీగా ఎవరన్నా చెక్ చేస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. మనకు అఫీషియల్స్ కానీ ఎవరన్నా కానీ ఇప్పుడు మీరు మీ సేవకి వెళ్ళి ఒకటి అప్లై చేయాలి అన్నా కూడా వాళ్ళు ఫ్రీగా ఏమన్నా అప్లై చేస్తారా? డెఫినెట్గా అంతో ఇంతో అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు కదా. అది 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, 70 కావచ్చు, ఎంతో కొంత వాళ్ళైతే ఛార్జ్ అనేది డెఫినెట్గా అయితే చేస్తారు కదా. సో అలా ఛార్జ్ చేసే వాళ్ళు యొక్క అయితే వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా కౌన్సిలింగ్లో ఏంటి అంటే ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే ఓవరాల్గా మీకు సంబంధించిన ఉన్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెరిఫై అనేది ఎవరు చేస్తారు? అఫీషియల్స్ అన్న వాళ్ళు వెరిఫై అనేది చేస్తారు. అంటే ఎవరు? మనకి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెరిఫై అనేది చేస్తారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా వెరిఫై ఊరికనే చేస్తారా? డెఫినెట్గా చెయ్యరు. ఎందుకు అంటే వర్కింగ్ డేస్లో ఉంటుంది, సాటర్డేస్ ఉంటాయి, సండేస్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి. ఇలా ఏ డే అయినా కూడా కౌన్సిలింగ్ ఉంది అంటే డెఫినెట్గా ఆ రోజు అన్నీ మానుకొని వచ్చి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీయాలి? డెఫినెట్గా స్టూడెంట్కి ఎవరికైతే బెనిఫిటెడ్గా ఉంటాయో అక్కడి నుంచే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది కదా. సో అలా మనకు ఈ యొక్క వాళ్ళ వెరిఫికేషన్ చేయడానికి కానీ, మధ్యలో స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కానీ, లేదంటే కాలేజెస్ని అలాట్ చేసుకొని అక్కడ ఓవరాల్గా అరేంజ్ చేసుకొని హెచ్ఎల్సి సెంటర్గా అక్కడ మనకు ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకు మేనేజ్ చేయడానికి స్టూడెంట్ దగ్గర నుంచే మనీ అనేది తీసుకుంటూ ఉంటారు. ఆ యొక్క మనీ మీరు అనేది పే చేస్తారు. అదే మనకు రిజిస్ట్రేషన్ ఫీజుగా మీరు అనేది పే చేస్తారు. సో అర్థమైందా? మీ రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు అంటే ఏదో వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారని కాదు, డెఫినెట్గా మీ తరపున మీ వరకు ఇంకొకటి చేసి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్ళాలి. అంటే ఇప్పుడు వాళ్ళ జోబులోకి వెళ్తుందని కాదు, అక్కడ ఆ సెంటర్స్ అరేంజ్ చేయడానికి కానీ, అదంతా మేనేజ్ చేయడానికి కానీ, స్టేషనరీ కానీ, వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి కానీ ఓవరాల్గా థింగ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి మనకు కలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. దీన్నే మనకు రిజిస్ట్రేషన్ ఫీజు అని అయితే అంటాం. అప్పుడు పే చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. మరి ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ అయితే అంత యాక్యురేట్గా క్లారిటీ అయితే లేదు, కానీ అరౌండ్ నాకు తెలిసినంత వరకు దీనికి వచ్చేటప్పటికి ఒక 400 నుంచి 600 మధ్యలో ఒక్కొక్క పర్సన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది
ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ మధ్యలో మనకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు కేటగిరీని బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, అది కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో 400 నుంచి 600 మధ్యలో 450 కావచ్చు, 550 కావచ్చు, 600 కావచ్చు, ఈ రేంజ్లో మనకు ఫీజు అనేది ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో కౌన్సిలింగ్ సంబంధించి ఫీజు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఆ 400 to 600 మధ్యలో, అందులోనూ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అనేది పే చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒక్కసారి ఫీజు పే చేసే దాంతోనే ఫస్ట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, సెకండ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, థర్డ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ అనేది చేస్తారు పాసిబిలిటీ ఉన్నట్టయితే. సో ఇన్ని కండక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా పే అనేది చేయాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.